పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనము సినిమా డైరెక్టర్ శంకర్ గారితో ఉన్నాము. ఎన్కౌంటర్ అలాగే తెలంగాణ ఉద్యమంలో అందరికీ ఒక ఊపునిచ్చిన సినిమా జైబోలో తెలంగాణ సినిమా తీసిన డైరెక్టర్ ఆయనతో మన ప్రస్తుతం ఉన్నాము. బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడికి రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ రావడం? ఇదే బీసీ సంఘాల నుండి ఐక్యంగా కలిసి కార్యాచరణ ప్రకటిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. అట్లాగే 42% హక్కులు సాధించిన తర్వాతే, సంపాదించిన తర్వాతనే అప్పుడు ఏ ఎలక్షన్ పెట్టాలని ఇక్కడ డిమాండ్ జరిగింది. దానికి నేను మద్దతు ఇస్తున్నాను. మీరు మీ డైరెక్షన్ లో త్వరలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఒక సినిమా తీస్తున్నారు అన్నట్టు ఇక్కడ వినిపించింది వార్త, ఏమంటారు సార్? తీయాలని అయితే అడుగుతున్నారు, అది ప్లాన్ చేయాలి. అంత ఈజీగా చెప్పేది కాదు అది. బట్ చాలా చాలా విషయాలు ఉంటాయి కాబట్టి దాన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. తర్వాత చెప్తాం, ఎప్పుడన్నా దాన్ని సపరేట్గా చేస్తున్నప్పుడు చెప్తే బాగుంటుంది. బీసీలకు అన్యాయం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా తెలంగాణలో? అందరికి తెలిసిన విషయమే కదా, ఎందుకు జరగదు? ఇప్పుడు అత్యధిక శాతం ఉన్నది బీసీలు. రాజ్యాధికారంలో చోటు ఎంత ఉంది? ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా 70% ఎస్సీ ఎస్టీ బీసీలు, 85% 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు. వీళ్ళు రాజ్యాధికారంలో వీళ్ళ భాగం ఎక్కడుంది? అదేగా జయమందిర సినిమాలో చెప్పాను నేను. సో దళిత భోజనాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశమైనా ఈ రాష్ట్రమైనా సౌభాగ్యంగా ఉంటుంది. ఇంకొక పక్క వినిపిస్తున్న వార్త ఏంటంటే బీసీలలో ఐకమత్యం లేదు, రాజకీయ పార్టీలుగా విడిపోయారు, అందుకే బీసీల ఉద్యమానికి ఊపు లేదు అంటున్నారు. ఏం చెప్తారు? అట్లేముండదు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అట్లాగే మాట్లాడారు, ఏం లేదు, అందరూ ఎవరికి వాళ్ళు ఉంటారు అనేది. ఎప్పుడైతే ప్రజల్లో ఉద్యమము ఉధృతంగా మొదలవుతుందో, ఒక స్ఫూర్తిని, ఉద్యమ స్వరూపాన్ని ఎప్పుడైతే తీసుకుంటుందో, ప్రజలు ఎప్పుడైతే బయటకు వచ్చేసి వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం జరుగుతుందో, పార్టీలకు అతీతంగా అందరూ వస్తారు. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా అన్ని కూడా సాల్వ్ అయితే కలుసుకుంటారు, పనిచేస్తారు. ఈ తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం రేపు జరగబోతుంది. దీంట్లో ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలు విజయం సాధించబోతున్నారు. తీర్పు ఇంకా కోర్టులో 4 వారాల వాయిదా వేసింది. అప్పుడే ప్రభుత్వము మరొక జీవోను జారీ చేసి ఎన్నికలకు పోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు. అంటే ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? అదే, ఇది కావాలని చేస్తున్నది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ముఖ్యంగా బీసీలోకి వెళ్ళిపోయింది. ఇది అసలు 2 సంవత్సరాల నుంచి ఆగి 3,000 కోట్ల కోసం ఎలక్షన్ పెడుతున్నామని ఇటు బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం అనేది ప్రజలు గమనించారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కామెడీ డిక్లరేషన్ జరిగింది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారనేది ప్రభుత్వమే చెప్పాలి. సో ఇవేంటంటే బీసీల యొక్క ఐక్యతను దెబ్బతీయడం కోసం, బీసీల యొక్క బలాన్ని తగ్గించడం కోసము. ఇలా కంటిన్యూ చేస్తే రేపు సర్పంచ్లో బీసీలు వస్తే వాళ్ళు ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. సో వాళ్ళ భాగస్వామ్యం పెరుగుతుంది రాజ్యాధికారంలో అని చెప్పి వాళ్ళు అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నమే తప్ప వేరే ప్రయత్నమేం కాదు. ఇది కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? కోర్టు తీర్పులు అనేది మనం ఏమి దాన్ని ప్రెడిక్ట్ చేయలేము. ఆ బేస్ నాకు నిజంగా కూడా తెలియదు. కోర్టు తీర్పుల కంటే కూడా ప్రజాకోర్టుల తీర్పు చాలా గొప్పది. రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే రేపు ప్రజాకోర్టులో వాళ్లకు శిక్షలు తప్ప ఓట్ల పరంగా. ఆర్ కృష్ణయ్య గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి ఒక 2 మాటల్లో చెప్పండి. కృష్ణన్నతో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. జయమందిర సినిమా చేసినప్పుడు కృష్ణన్న నాతో పాటు హైదరాబాద్లోనే కాదు, ఆంధ్ర కూడా వచ్చేసి గుంటూరు జిల్లాలో నాకు సన్మానం జరిగినప్పుడు ఒక 80 మంది ఎమ్మెల్యేలు, ఒక 40 మంది ఎంపీలు, మహాత్మా పూలే ట్రస్ట్ నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ ట్రస్ట్ నుంచి, తమిళనాడు పెరియార్ వారసులు, కర్ణాటక నుంచి అనేక సంఘాలు వచ్చినప్పుడు కూడా కృష్ణ నా పక్క నుండి, నా బీసీ బంధువు ఒక బీసీల కోసం దళిత భోజనాలకు రాజ్యాధికారులు సినిమా తీశాడు అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయిన సందర్భం నాకు బాగా గుర్తు. ఎన్ శంకర్ గారు ఈ మధ్యలో సినిమాలు తీసేయడం ఆపేశారు. ఒకప్పుడు మాస్ కమర్షియల్ సినిమాలు అంటే మంచి పేరుంది ఎన్ శంకర్ గారికి, మరి ఎందుకు ఈ మధ్య సినిమాలు ఆపేశారు? సినిమాలు ఆపడం లేదు, చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, డెఫినెట్గా చేస్తాను. మీకు ఎవరైనా చెప్తుంటారా బాహుబలి సినిమా జయమందిర సినిమా నుంచే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయి తీశారు, స్టోరీ అలానే ఉంది అని ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్పిన దాఖలాలు ఉన్నాయా? చెప్తారు, చాలా మంది సినిమా వాళ్ళు కూడా చెప్తారు. మనం సోషల్ బ్యాక్గ్రౌండ్ తీసాం, అది మైథాలజికల్ తీసారు అంతే.
సేమ్ బ్యాక్డ్రాప్ డిఫరెన్స్ తప్ప అదే అనేది చాలా మంది చెప్తున్నారు. సరే, దాని గురించి నేను మాట్లాడటం తక్కువగా ఉంటుంది, నేను మాట్లాడకూడదు. ఫైనల్ గా బీసీ ప్రోగ్రామ్ కి వచ్చారు కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో ఉన్న బీసీలందరికీ మీరు చివరి మాట ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు బీసీలకి? బీసీలందరూ కూడా చైతన్యవంతులుగా ఉన్నారు, కాకపోతే ఐక్యత లోపం ఉంది. మీరు ఐక్యంగా ఉంటే మీ బలం, మీ బంధం, మీ బలగం చాలా గొప్పది. రేపు భావితరాల భవిష్యత్తు కోసం మీరు అందరూ కలిసి పనిచేయాలి, ఐక్యంగా ఉండాలి, మన హక్కును సాధించుకోవాలని చెప్పదలుచుకున్నాను.